కర్నూలు డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలను లూటీ చేసిందని ఆరోపించారు. అక్రమ లేఅవుట్లు నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. కుడా చైర్మన్గా టీడీపీ సీనియర్ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కుడా అధికారులు, జిల్లా టీడీపీ నాయకులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు సోమిశెట్టి వెంకటేశ్వర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. చెప్పండి సార్, రెండోసారి కుడా చైర్మన్గా ఎన్నికయ్యారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటగా అర్బన్ డెవలప్మెంట్ కర్నూలులో పెట్టినప్పుడు మొట్టమొదటిసారి నాకే ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా మా నాయకుడు, ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకుడు లోకేష్ గారికి నేను ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మొట్టమొదటి చేసినటువంటి పనికి చూసి ఆ రోజు లాభసాటిలో నేను ఆ రోజు 2 ఏళ్ళు పూర్తి చేశాను. అదైన తర్వాత రెండోసారి మళ్ళీ ఇవాళ నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ జరిగినటువంటి అవకతవకలు చాలా ఉన్నాయి. ఈ అవకతవకలు బయటికి తీయాలంటే నాకు పోయినసారి నాకు అనుభవం ఉంది కాబట్టి మరి ఆ అనుభవంతో ఇచ్చినట్టు తెలుస్తుంది. నా అనుభవం దృష్టి పెట్టుకొని మా నాయకుడు నాకు ఇచ్చినటువంటి పదవిని సద్వినియోగం చేసి మంచిగా లాభసాటి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా. గత 5 ఏళ్లలో భారీగా కూడాలో అక్రమాలు జరిగాయనే దానిపైన కూడా ఆరోపణలు ఉన్నాయి. దీన్ని మీరు ఎప్పుడు విచారణ మొదలు పెట్టబోతున్నారు? ఈ అక్రమాలు ఎప్పుడు బయటకు తీస్తారు? గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే చైర్మన్ ఇక్కడ నియమించాడో కుడా చైర్మన్, ఈ కుడా చైర్మన్ చాలా అవినీతి ఆరోపణలు ఉన్నట్టు తెలిసింది నాకు. ఈ అవినీతి ఆరోపణలను మనము ఏ విధంగా దీన్ని బయటికి తీయాలి, ఎక్కడెక్కడ నాన్ లేఅవుట్స్ దగ్గర డబ్బులు తీసుకున్నాడో, ఎక్కడెక్కడ చాలామంది సతాయించి ఇబ్బంది పెట్టాడో, ఇవన్నీ ఇదే కాదు ఇంకా చాలా జరిగింది దీంట్లో అవినీతి. ఈ అవినీతి బట్టబయలు చేసేదానికి పూర్తిగా దీని మీద ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి దీని మీద సపరేట్గా ఒక ఎంక్వైరీ వేయించేదానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఎందుకంటే కర్నూలులో కూడా అర్బన్ డెవలప్మెంట్ ఉందంటే లాభసాటి తీసుకుపోవాలి. ఇది మంచి ఆఫీసు, నేను లాభసాటి తెచ్చాను. అటువంటి లాభసాటిలో ఉన్నటువంటి ఈ కార్పొరేషన్ను ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడో అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కుడా చైర్మన్ను అక్కడ వైఎస్ఆర్ పార్టీ నిర్మించిందో అప్పటి నుంచి అవినీతికి పోయిపోయింది. అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు జీతాలు సరిగా లేవు, డబ్బులు సరిగా రావడం లేదు. ఎందుకు రావడం లేదు? అవినీతి ఎక్కువైంది. లేఅవుట్స్ కరెక్ట్ వస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. డబ్బులు రావడం లేదు ప్రభుత్వానికి. ప్రభుత్వ సొమ్మునంతా గండి కొట్టాడు. ఈ గండి కొట్టిన వాడిని ఏ విధంగా దెబ్బ కొట్టాలి, ఏ విధంగా మనము ఆయన్ను ఈ కేసులు పూర్తి వివరాలు తీసుకొని 100% ఇది ఇంటే అవినీతి కింద తేలితే జైలుకి పంపించే గ్యారంటీ. ఈ కుడా పరిధిలో నాన్ లేఅవుట్లు, అదేవిధంగా అక్రమ నిర్మాణాలు కూడా చాలా చోట్ల ఉన్నాయి సార్. వీటిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అక్రమ లేఅవుట్లు చాలా జరుగుతున్నాయి. కొన్ని జాగాల్లో నాకు తెలిసినంత వరకు అక్కడక్కడ అందరి పూర్వభాగంలో కూడా వేసినారు. అదేవిధంగా డకాటి డీసీ ల్యాండ్లలో కూడా వేసినారు. ఈ డీసీ ల్యాండ్లలో వేసినటువంటి వాళ్ళకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఏదైనా తప్పు చేసింటే 15 రోజులు టైం ఇస్తున్నా. ఈ 15 రోజుల్లో కూడా ఆఫీస్కి వచ్చి మీరు కరెక్ట్గా తెలియజేస్తే దాంట్లో ఏ విధంగా ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలో ఖచ్చితంగా చేస్తాం. మేము వచ్చి పట్టుకొని డీసీఎల్ కింద లేఅవుట్ చేస్తుంటే మాత్రం సంబంధిత కలెక్టర్కు కంప్లైంట్ చేసి కలెక్టర్ ద్వారా సంబంధిత రెవెన్యూ వాళ్ళను ఎంక్వైరీ పంపించి ఆ ఎంక్వైరీలు ఏదైనా తప్పు తేలితే మాత్రం వాళ్ళు తాట తీస్తాం. సో మొత్తం మీద రెండోసారి కూడా చైర్మన్గా అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు చెప్తున్నారు. మరోవైపు గత 5 ఏళ్లలో ఈ కుడాలో చాలా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. వాటిని అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఒక కమిటీ వేసి ఎంక్వైరీ కూడా చేపిస్తాను. అదేవిధంగా కుడా పరిధిలో ఉన్నటువంటి నాన్ లేఅవుట్లు అక్రమ నిర్మాణాలపైన కూడా కొరడా జులిపిస్తామని కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు.